ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి, మీరు మీరు పెట్టింది అధికారిక సమావేశమా అనధికారిక సమావేశమా? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయ్యిండి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోలేక వీళ్ళిద్దరిని అడగటం ఏంటి? అసలు నిజంగా ఎవరిది గురు శిష్యుల్లో ఎవరిది పై చేయింది? రేవంత్ రెడ్డి గారు అయితే మొదటి రోజు చెప్పారు ఏది ప్రస్తావన రాలేదని, రెండో రోజు చెప్పారు. కానీ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు ఆయన ఎజెండా అదేని అంతకుముందు ప్రచారం చేసినా ఆయన మాట్లాడలేదు. ఒక మంత్రి ద్వారా ఏదో కమిటీ అని చెప్పారు. నిన్న ఆయన అచ్చంగా ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రోగ్రాంకి వెళ్ళి అక్కడ బనకచర్ల ప్రస్తావన తేలేదు. మొత్తం మీద రేవంత్ చేతిలో చంద్రబాబు గారు చిత్తయ్యారా, లేక చంద్రబాబు గారి ఎత్తుగడలో రేవంత్ ఏమైనా పావుగా మారారా? మధ్యలో వీళ్ళిద్దరిని ఆడిస్తుంది బీజేపీనా? ప్రేమేందర్ గారు మ్యూట్లో ఉన్నారు, దయచేసి మ్యూట్ తీసుకోండి. అందరికీ నమస్తే. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేఖలు రాసినాయి కేంద్ర ప్రభుత్వానికి. రెండు రాష్ట్ర ప్రయోజనాలు, రెండు రాష్ట్రాల యొక్క రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేసింది. అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు అని చెప్పడం, కానీ ఒక వాతావరణం అండర్స్టాండింగ్ కోసం ఏర్పాటు చేసిన తర్వాత అందులో అన్ని విషయాలు చర్చకు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు చర్చకు రాలేదని చెప్పడం అనేది అది అబద్ధమైన విషయం. కానీ అక్కడ ఏమని నిర్ణయం తీసుకున్నారు? ఇవి చర్చించడం కోసం, ఏదైతే వివాదం ఉన్న యొక్క విషయాలు చర్చించడం కోసం వాటిపైన ఒక కమిటీ వేసుకోవాలి. ఆ కమిటీ చర్చించిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా ఆలోచించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా అందరు చెప్తున్నారు. రెండోది, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర యొక్క జలశక్తి మంత్రి ఎలాంటి యొక్క ప్రకటన విడుదల చేయనప్పుడు అక్కడ పొరపాటు పడుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటనని పిఐబి విడుదల చేసింది, దాంట్లో బనకచర్ల ప్రస్తావన లేదన్నది రేవంత్ గారు అనండి కాంగ్రెస్ ఇక్కడ నాయకులు కానీ చెబుతున్న మాట. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు అక్కడ ఏదైనా నిర్ణయాలు జరిగి ఉంటే దానిపైన ఒక ప్రకటన అనేది వచ్చేది. అక్కడ నిర్ణయాలు జరిగినట్టుగా కనిపించడం లేదు, కేవలం చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ పైన ఆ కమిటీ చర్చిస్తుంది అన్ని వివాదాలకు సంబంధించిన యొక్క విషయాలు, టెక్నికల్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు. అందులో కేంద్ర జలశక్తి సంఘం యొక్క కార్యదర్శి అన్నాడు, దాంట్లో మిగతా యొక్క ఇంజనీర్స్ మన వైపు, మన స్టేట్ వైపు, ఉభయ రాష్ట్రాల వైపు నుంచి ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ అధికారులే కాదు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది, మిగతా వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది, టెక్నికల్ పీపులే కాదు అడ్మినిస్ట్రేషన్ పీపుల్ కూడా ఉండాలి అని చెప్పి సలహా ఇచ్చినట్టు మనకు తెలుసు. కాబట్టి నేననేది ఏంటంటే ఇక్కడ ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకోవడం అనేది ప్రారంభించింది అందులో తప్పితే అసలు నిజాలు ఎవరు మాట్లాడడం లేదు. ఒకటి నిజం ఏమిటంటే తప్పక అక్కడ ఏవైతే వివాద విషయాలు ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా చర్చ జరిగింది. ఆ యొక్క అంటే మీ అభిప్రాయం ప్రకారం ఒక్క నిమిషం అండి, మీ అభిప్రాయం ప్రకారం చంద్రబాబుకు సంబంధించిన మంత్రే నిజం చెప్పాడు, రేవంత్ రెడ్డి గారు నిజం చెప్పలేదన్నది మీ ఉద్దేశమా, లేకపోతే ఆ విషయాలు కూడా మీ మంత్రి గారికి తెలియవా? నేననేది 100% రేవంత్ రెడ్డి గారు అందులో నిజమేమి చెప్పలేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అందులో ఏమి చర్చకే రాలేదు. అరే బనకచర్ల మీద మీటింగ్ పెట్టినట్టుగా నంబర్ 1 ఎజెండాలో ఉంటే చర్చకే రాలేదు. చర్చ అంటే లోతుగా చర్చించకపోవచ్చు దానిపైన, దాన్ని విషయాలు అందులో వివాదాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్స్పర్ట్స్ కమిటీ ఉన్న అడ్మినిస్ట్రేషన్ కమిటీ కలిపి చర్చించిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అనే ఒక విషయం మాట్లాడుకోవచ్చు. కానీ అసలు చర్చకే రాలేదనేది మాత్రం అది సరైనది కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీకి ఇక్కడైనా అక్కడైనా రైతుల ప్రయోజనాలు ముఖ్యం. ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ రైతాంగం విషయంలో ఎప్పటి నుంచో నడుస్తున్న విషయాల్లో గోదావరి జలాలు కానీ, కృష్ణా జలాలు కానీ తెలంగాణ కేటాయించిన ఉపయోగించుకున్న తర్వాత కింద ఆంధ్రప్రదేశ్ ఎన్నైనా ఉపయోగించుకోవచ్చు అనేది తెలంగాణ యొక్క తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. కానీ ఇవాళ జరుగుతున్నది ఏమిటి? రేవంత్ రెడ్డి గారు ముందు తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టులకు ఎంతెంత యొక్క నీటి కేటాయింపులు ఉన్నాయి, ఏవేవి వాడుకుంటామనే యొక్క విషయాన్ని స్పష్టంగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పి అవి సాధించుకున్న తర్వాత మిగులు జలాల రూపంలో ఉన్న వాటిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పాలి. కానీ ఇక్కడ దాన్ని డార్క్లో పెట్టవలసిన యొక్క అవసరం లేదు. అయితే ఇక్కడ ఏదో బీఆర్ఎస్ ఏదో బాగా చేసింది అనేది ఏం లేదు. బీఆర్ఎస్ఏ 535 టీఎంసీలు ఏదైతే కృష్ణా జలాల విషయంలో 299 ఒప్పుకున్నది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కూడా మాట్లాడవలసింది, రెండు ఒకే రకంగా వ్యవహరించినాయి. గతంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ గారు సంతకం కూడా పెట్టాడు ఆ విధంగా. కాబట్టి తెలంగాణకు అన్యాయం చేసిన దాంట్లో రెండు పార్టీలు కూడా ఉన్నాయి. అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా వ్యవహరించింది. కాబట్టి ఈ రోజు ఉన్న యొక్క జరిగిన దాని విషయంలో
వాస్తవ విషయాలు బయట పెట్టవలసిన అవసరం ఉన్నది. మినిట్స్ బయట పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం పెట్టడం అనేది డిఫరెంట్. కానీ ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ జరిగింది ఏమిటనేది బయట పెట్టాలి. ఒకవేళ అంటే కనుక అంటే ఏదో ఇప్పుడు గుప్త- అది కాదు, గుప్త- బనకచర్ల అవుతుందో అవ్వదో అక్కడ అయ్యే పరిస్థితి ఉందో లేదో మీకు తెలుసు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారి చేతిలో రేవంత్ చిత్తయ్యాడా, రేవంత్ చేతిలో చంద్రబాబు గారు చిత్తయ్యారా? సరే, చంద్రబాబు గారు మీ పార్ట్నర్ కాబట్టి ఒకవేళ ఆయనకి మద్దతు ఇస్తే ఇవ్వండి, అభ్యంతరం లేదు. కానీ ఏది అసలు అక్కడ బనకచర్ల మీద మొత్తం నడిపేస్తానని ఆయన, ఈయనేమో అసలు బనకచర్లను వ్యతిరేకిస్తున్నాం, అసలు మేము బనకచర్ల ఎజెండా ఉంటే వెళ్ళమని లీక్లు ఇచ్చింది. ఇక్కడ ఏమిటి వీళ్ళిద్దరు వ్యూహ ప్రతి వ్యూహాల్లో ఎవరిది పైచేయి అయింది? నేననేది ఏదైతే ఇది వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు కానీ వాస్తవం నిజం కాదు. తప్పక రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ మీటింగే బనకచర్ల ఇష్యూ మీద రేజ్ అయింది. ఆ మిగతా విషయాలు కూడా చర్చించాలని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అది ఓకే, నేను కాదంటలేను. కానీ అది అసలు చర్చించనే లేదు, అది విషయమే లేదు అని చెప్పడం అనేది సరైనది కాదు. ఇవాళ ఒకటే విషయం, ఇక్కడ రెండు రాష్ట్రాల యొక్క ప్రజలకు కానీ రైతులకు కానీ ఉపయోగం జరగాలంటే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయింపులు కానీ తెలంగాణ already అది చెప్పారు ప్రాజెక్టులకు కదా. ప్రపోజల్స్ ఉన్నాయో వీటిని యాక్సెప్ట్ చేసిన సో తర్వాత మీరు చెప్పేదాని అటువైపు ప్రకారం తీసుకుంటే చంద్రబాబుదే పర్వాలేదు. పై చేయి. నాకు అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు పై చేయి, చంద్రబాబు గారు గురువు గారు కాబట్టి శిష్యుడిగా ఈయన వెళ్ళి ఒప్పేసుకున్నాడు అనేది అది ఓవరాల్ గా నాకు కనిపిస్తూనే అర్థమవుతుంది. ఉన్నది కదా, కనిపిస్తూనే ఉన్నది అది. కనిపిస్తూనే ఉందా? గొడవ లేదు.